ప్రెగ్నెన్సీకి లేట్గా ప్లాన్ చేసుకుంటున్నారు, ఇంకేమైనా టెక్నిక్స్ ఉంటాయా మనం రిజర్వ్ అనేది చేసుకోవడానికి? నవడేస్ చాలా మంది మూవీ హీరోయిన్స్ కూడా ఏంటి అంటే వాళ్ళ oocytes ని ప్రిజర్వ్ అనేది చేసుకుంటున్నారు అనమాట. దాన్ని oocyte ఫ్రీజింగ్ అనేది అంటారు. oocyte ఫ్రీజింగ్ అంటే ఏంటి, ఎవరెవరు చేసుకోవాలి? 35 వయసు వచ్చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ లేట్గా కావాలనుకుంటున్నారు, లేదు కెరియర్లో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు, అండ్ లేట్గా మ్యారేజెస్ చేసుకోవాలనుకుంటున్నారు, లేట్గా పిల్లల్ని కనాలనుకుంటున్నారు, ఈ పర్టికులర్ కండిషన్స్ ఉంది. లేదు కొంతమందికి ఏంటంటే క్యాన్సరస్ కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. దాంట్లో కీమోథెరపీ ఇవ్వడం ద్వారా కూడా ఎగ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ కపుల్ అనేది oocyte ఫ్రీజింగ్ అనే ఆప్షన్ కి వెళ్ళొచ్చు. ఒకవేళ పెళ్ళైన తర్వాత కూడా లేట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటుంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ అనే టెక్నిక్ ద్వారా ఎంబ్రియోస్ ని ప్రిజర్వ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. oocyte ఫ్రీజింగ్ అనేది ఎందుకు అడ్వాంటేజెస్? ఫస్ట్ ఏంటి అంటే వయసు అనేది వెరీ ఇంపార్టెంట్. 30 years లోపల మన ఎగ్ కి క్వాలిటీ ఎక్కువ ఉండి ప్రెగ్నెన్సీ వచ్చే క్యాపబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో 30 years లోపల మనం ఎగ్ గానీ ఫ్రీజ్ చేసుకున్నట్లయితే ఆ ఎగ్ అనేది ఆ పర్టికులర్ ఏజ్ లోనే నిలుస్తుంది. అంటే మనం 29 years కి మన ఎగ్ ఫ్రీజ్ చేసుకుని 35 years కి ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నట్లయితే మన ఎగ్ ఏదైతే ఉందో దానికి 29 years ఏజే ఉంటుంది. సో వయసు రీత్యా ఎగ్ చిన్న వయసులో ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ క్యాపబిలిటీ అనేది 35 years వచ్చినప్పటికీ ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం 5 years దాటిన వాళ్ళకి జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం కూడా నార్మల్ పేషెంట్స్ తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎగ్ ఫ్రీజింగ్ ద్వారా ఏంటి అంటే జెనెటికల్ అబ్నార్మాలిటీ వచ్చే రిస్క్ ని కూడా మనం తగ్గించుకోవచ్చు.